అందశ్రీ గారికి యూనివర్సిటీలో వినిపించిన. నేను అప్పుడు మానకేశ్వర నగర్లో సాక్షిలో పనిచేస్తున్నాను. తమ్ముడు పాట వసే రాములమ్మ పాటలో ఆ పాటలాగా ఉంది అని చెప్పేసి పోల్చాడు అనమాట. అంత గొప్పగా ఉంది, సాహిత్యం కూడా బాగుందని చెప్పేసి. అట్లా అందశ్రీ అన్నకు నాకు 2000 సంవత్సరం నుంచి ఆయన నాకు పరిచయం. చాలా ఉద్యమాలు జరుగుతున్నప్పుడు, ప్రజా పోరాటాలు జరుగుతున్నప్పుడు ఆయనతో కలిసి అన్న ఇట్లా రాయాలి అని చెప్తే నిజంగా అందశ్రీ అన్న జనరల్గా ప్రజా ఉద్యమాలకు ఏ ఉద్యమాలకు స్పందించి పాటలు అయితే రాయలేదు. ఇది వాస్తవం. అంటే అనేక సందర్భాల్లో ఒక మనిషికి ఒక ఆలోచన ఉంటుంది. అంటే దళిత ఉద్యమాలు జరిగినాయి, అదేవిధంగా విద్యుత్ పోరాటాలు జరిగినాయి, ఇంకా చాలా పోరాటాలు జరిగినాయి ఆయన జీవించిన కాలం మొత్తం కూడా. కానీ వాటికి ఎప్పుడు కూడా యూనివర్సల్ గా ఉండే ప్రజల సామూహికంగా అందరూ పాడుకునే విధంగా తన పాటలకి మరి ప్రాముఖ్యత ఇచ్చాడు. అందశ్రీ అన్న రాయటానికి ప్రధాన కారణం ఆయన జీవించినటువంటి జీవితం, కుటుంబం, భజనలతోని, జానపదాలతోని, యక్షగానాలతోని పరిచయం ఉంది. గ్రామాల్లో వాటిని వంట పట్టించుకున్నటువంటి అందశ్రీ గారు ఆ తర్వాత మఠాల్లోకి వెళ్ళి నిజామాబాద్ వెళ్ళాడని చెప్పేసి నాతో చెప్పాడు. నిజామాబాద్ ఒక మఠంలో ఉండి చాలా కాలం ఉన్న. ఇంకొకటి, నా కుటుంబం మీద, జీవితం మీద బాధలకు వచ్చి ఆ బాధలను ఎట్ట జయించాలనే ఒక దారి తప్పినంత వాళ్ళలాగా నేను ఆ మఠంలోకి వెళ్ళి మఠంలో జీవించాను. ఆ మఠంలో పద్యాలు కానీ, వాళ్ళు పాడేటటువంటి కీర్తనలు కానీ ఇది నేను చాలా నేర్చుకున్నానని చెప్పేసి అందశ్రీ గారు స్వయంగా చెప్పడం, మీరు కూడా అట్లనే గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు నేర్చుకోండి రా తమ్మి అని చెప్పేసి మాకు చెప్పడం కూడా ఆయన నుండి మేము నేర్చుకున్నాం. అట్లా గద్దర్ నుండి కూడా చాలా నేర్చుకున్నాం.